పేరు డాక్టర్ కే రవిచంద్ ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సో ఈ కేసులో చూసినట్లయితే కనుక ఈ కేసులో తనకి ఏంటంటే ఇక్కడ టీత్ ఫ్రాక్చర్ అనేది జరిగింది. సార్ ఓపెన్ యువర్ మౌత్. సో ఇక్కడ చిన్న టీత్ ఫ్రాక్చర్ అనేది జరిగింది. ఓకే, సో ఈ పీస్ చూడండి చిన్న బ్రేక్ అయిపోయింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఓపెన్ సార్. సో ఇక్కడ కెనైన్ కూడా బాగా అరిగిపోయింది అండ్ టీత్ కూడా కొన్ని చాలా అరిగిపోయాయి, ఎక్స్క్లూజివ్గా ఫ్రంట్ రీజన్లో బాగా అరిగిపోయాయి అనమాట. ఓకే, సో ఇది కాకుండా నోతురండి సార్ బాగా. సో పంట మీద కూడా బాగా మరకలు ఫామ్ అయిపోయాయి, పంట మీద కూడా మనకి బాగా మరకలు వచ్చేసాయి అనమాట. సో తన హ్యాబిట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక 840 అండి. సో కంటిన్యూగా నమలడం వల్ల అంటే అరికా నట్టు కానీ పాన్ కానీ నమలడం వల్ల పంటి పైన ఓపెన్ యువర్ మౌత్ సార్. సో ఈ విధంగా బ్రేక్ అవ్వడం కాకుండా మైన్యూట్ క్రాక్స్ మీరు చూడొచ్చు, లైన్స్ అనమాట, చిన్న చిన్న లైన్స్, మైన్యూట్ క్రాక్స్, చిన్న చిన్న క్రాక్స్ అరుగుదల మీరు చూడొచ్చు. సో ఎప్పుడైతే కొన్నిసార్లు ఈ నమిలే ప్రక్రియలో ఎక్కువ ఫోర్స్ పడింది అనుకోండి, ఈ విధంగా మీ పన్ను ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో తను ఏం చెప్పారంటే తనకు ఒక 15 years నుంచి బీటిల్ నట్ చివింగ్ అలవాటు ఉందని చెప్పారు. సో అప్పుడప్పుడు కాదు, కొంత ఫ్రీక్వెంట్గా నవ్విన అలవాటు ఉందని చెప్పారు. సో మాకు డౌట్ వచ్చి మనం ఇదే కాకుండా ఒకసారి బుగ్గలు కూడా చెక్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ అరికా నట్ కానీ బీటిల్ నట్ చివింగ్ కానీ కంటిన్యూగా చివ్ చేస్తే మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో నేను చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఓపెన్ యువర్ మౌత్. సో ఈ ఎడం వైపు బుగ్గ బాగానే ఉంది, బట్ రీసెంట్గా ఎక్కువగా తను ఇటువైపు ఎక్కువ పెడుతున్నారండి ఆ బీటిల్ నట్ చివింగ్ అనేది. సో పెట్టడం వల్ల లోపల బుగ్గ అనేది మనకి రబ్బర్ లాగా స్టార్ట్ అయిపోయింది కన్సిస్టెన్సీ. ఓకే, ఉన్నది మనకి మెల్లమెల్లగా లోపల బుగ్గలు అనేవి గట్టిగా అయిపోతాయి. అయిపోయినప్పుడు నోరు అనేది ఎక్కువ తెరుచుకోదు. సార్ వన్స్ ఓపెన్ యువర్ మౌత్. సో ఈ విధంగా తెరుచుకున్నప్పుడు ఏంటంటే మినిమం మనకి 3 fingers అనేది పట్టాలి. సో ప్రజెంట్ తను 3 fingers పడుతున్నాయి. నౌ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అండ్ మనము తనకి జాగ్రత్త కూడా చెప్పాము ఆ అలవాటు అనేది మార్చుకోవాలని చెప్పి. అండ్ ఆ గుట్కా కానీ ఆ అరికా నట్ కాంబినేషన్ అవ్వడం వల్ల పంటి పైన బాగా మరకలు పట్టేసాయి, పంటి పైన కింద బాగా మరకలు పట్టాయి. అండ్ మోర్ ఓవర్ పళ్ళు కూడా బాగా నమిలి అరిగిపోయాయి. తన ఏజ్ వచ్చేసి కేవలం 40 years అనమాట. అండ్ అదే కాకుండా తనకి ఇక్కడ పన్ను మొత్తం టోటల్గా బ్రేక్ అయిపోయింది, పుచ్చిపోయి. సో హెడ్ పార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది అండ్ కేవలం రూట్ పార్ట్ మాత్రమే మిగిలిందనమాట. ఓకే, సో ఇలాంటి అలవాటు వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదమే కాదు, పళ్ళు త్వరగా అరిగిపోవడం లేదా పళ్ళ క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.